హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈజ్ ఫీనెహాస్. ఈరోజు మేము రోస్ట్ చేస్తున్నది ఒక మనిషిని కాదు, దయ్యాన్ని. సారీ, కూల్. ఈరోజు మనం రోస్ట్ చేయబోయేది మనిషి కాదు, దయ్యం కాదు, దయ్యం పట్టిన మనిషిని. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చేశాం. నిజం భయ్యా, ఎవరిని హర్ట్ చేయాలని అస్సలు కాదు. ఏదో నలుగురిని తిడితే దానివల్ల ఏదో చిల్లర వేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ఆ చిల్లర మీద బతుకుని చిన్నగా దొల్లించుకుంటూ ఉంటారు అన్నమాట. బ్రతుకు తెరుగు కోసం చేస్తున్నాం భయ్యా. స్ట్రైకులు వేసి మా కడుపు కొట్టకండి. ఈరోజు మనం రోస్ట్ చేయబోతున్న దయ్యం పేరు యెజబెలు. ఈవిడెప్పుడో చచ్చిపోయింది అనుకుంటున్నారా? నో వే. ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో ఒక స్త్రీలో పనిచేసిన ఈ యెజబెల్ దయ్యం ఆవిడ చనిపోయాక చాలా సంవత్సరాలు దేవుని ప్రజల జోలికి రాలేదు. కానీ సంఘం స్థాపించబడిన తర్వాత నెమ్మదిగా కొంతమంది విశ్వాసుల్లోకి వచ్చింది. ఆ తర్వాత కొందరు సేవకుల్లోనికి, కొందరు సేవకురాళ్లలోనికి వచ్చింది. అందుకే ప్రకటన 2:20లో యెజబెలు అనే దయ్యాన్ని సంఘంలో ఉండనిచ్చారు అని రాయబడింది. నువ్వు కంటిన్యూ చేయక్క. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని ముత్యములతో అయినను మిగిల వెలగల వస్త్రములతోనైనను. చూసారా, ఇక్కడ మిక్కిలి వెలగల వస్త్రాలు అని చదివితే కట్ చేసి వస్త్రాలు అంటుంది. ఆ వస్త్రాలు ఎంత కాస్ట్లీ అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత నీట్ గా మనం కవర్డ్ గా ఉంటున్నాము అనేది ముఖ్యం. చూసారా, ఎంత కాస్ట్ అయినా పర్లేదు అంటుంది. కొంతమంది చూడండి, ఒక వస్త్రమే 50,000 రూపాయల వస్త్రం అంటే డబ్బులు ఉన్నాయి కదా. చూడండి, ఒక చీర 50,000 అయితే అది కాస్ట్లీ అంట. నిజమేలే, మీ ఆయన మెసేజ్కి వెళ్తే 30,000, నెలకి కానుకలేమో 20 లక్షల పైనే. మీ దృష్టికి 10,000, 20,000 చీరలంటే ఆర్డినరీయేలే అంటే డబ్బులు ఉన్నాయి కదా. వీళ్ళకి వాక్యం ఇష్టం లేదు. ఎందుకంటే మేడం గారు కట్టిన చీర కట్టరు. ఏ చీర కట్టినా 5,000 నుండి 15,000 మధ్యలో ఉండాలి. జాకెట్ 3,000 నుండి 5,000 ఉండాలి. అంటే డబ్బులు ఉన్నాయి కదా. పైకి మాత్రం తగ్గింపు గలవార్లా ఎన్ని యాక్టింగ్లు. మనలను చూడగానే, దేవుని బిడ్డలను చూడగానే ఇతరులు మనలోని దీనత్వాన్ని వారు గమనించేటట్లుగా దీన మనస్సును మనము కలిగి ఉండాలి. యేసయ్య దీవెనను పొందాలన్నా, యేసయ్య దర్శనం చేసుకోవాలన్నా దానికి ఏకైక మార్గము దీనత్వం. అబ్బో, వంటికి అలంకరణ ఉండదు కానీ వస్త్రాలకు మాత్రం కావాలి. వెసిలి అన్న డిమాండ్ చేశారు కాబట్టి బంగారం తీసావు, కానీ మనసులో కోరిక తీయలేదు. ఇలా కానిచ్చేస్తున్నావు. నీకంటే నాకు ఏది గొప్ప కాదయ్యా. నీకంటే నాకు డబ్బులు గొప్ప కాదు, నీకంటే నాకు బట్టలు గొప్ప కాదు. క్రైస్తవ స్త్రీలు అలంకరించుకోకూడదు. 1 తిమోతి 2:9, 1 పేతురు 3:3లో ఈ విషయం స్పష్టంగా రాయబడింది. రేయ్, జూమ్ చేయరా. బంగారాన్ని కానీ, జుట్టును కానీ, బట్టలను కానీ అలంకరణ కోసం వాడకూడదని రాయబడింది. ఇంకా జూమ్ చేయరా. జూమ్ ఎందుకన్నా? బైబుల్లో అలంకరణకు వ్యతిరేకంగా ఒక్క వచనం కూడా లేదని కొందరు వీపీగాళ్ళు వాగుతున్నారు. రే, వీపీ అంటే రెడ్ అన్న ఫోటో ఎందుకు పెట్టావురా? VPN సెర్చ్ చేస్తే ఈ ఫోటోలే వచ్చాయన్నా. గూగుల్లో అలా ఫిక్స్ అయ్యాడా? సర్లే, ఈ వచనాలను క్లియర్గా అనలైజ్ చేద్దాం. ఈ 2 వచనాల్ని కలిపి చదివితే, మరియు స్త్రీలు అనుకువయు, స్వస్థబుద్ధియు, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. భక్తిగల స్త్రీలు హృదయంలో ధరించవలసినవి అనుకువ, స్వస్థబుద్ధి, సాధు స్వభావము, మృదు స్వభావము, సత్క్రియలు. ఈ వచనాలను బట్టి వెలుపట ధరించవలసినవి తగుమాత్రపు వస్త్రాలు, ధరించుకోకూడనివి జడలు, బంగారము, ముత్యములు, వెలగల వస్త్రాలు. జడలు అంటే బ్రేడెడ్ హెయిర్, అనగా తలను రకరకాలుగా అల్లుకోవడం. చిక్కుపడకుండా జడ వేసుకోవచ్చు, తల దువ్వుకోవచ్చు, కానీ అలంకరణ కోసం జుట్టును వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, జుట్టును దువ్వుకోవడం అంటే ఇది, జుట్టును అలంకరణగా వాడటం అంటే ఇది. బంగారం కావచ్చు, ఇతర ఏ లోహాలైనా కావచ్చు, అలంకరణ కోసం వాడకూడదు. బంగారం కొనుక్కోవచ్చు, చరాస్తుగా ఉపయోగించుకోవచ్చు, కానీ బంగారంతో అలంకరించుకోకూడదు. ముత్యాలు, ఏ విధమైన పెరల్స్ గానీ, స్టోన్స్ గానీ అలంకరణ కోసం వాడకూడదు. వెలుపటి అలంకరణ, శరీరాన్ని ఏ విధంగానూ అలంకరించుకోకూడదు. అంటే గోరింటాకు, పారాని, గోళ్ళరంగు, బొట్టు, గాజులు, ఐబ్రో షేపింగ్, టాటూస్, మేకప్, లిప్స్టిక్స్ ఇలాంటివి ధరించకూడదు, వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదని మీరు అడిగితే నా ఆన్సర్, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు అని రాయబడింది కాబట్టి. ఎందుకు వేసుకోవాలి అని నేనడిగితే మీ ఆన్సర్ ఏంటి?
వాటి వలన ఉపయోగం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మనకున్న వ్యర్థమైన ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి, ఇతరుల మెప్పు పొందుకోవడానికి, మన గొప్పలు చూపుకోవడానికి, ఇతరులని ఆకర్షించడానికి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, దైవభక్తి కలిగిన స్త్రీలు వెలుపటి అలంకారం కంటే అంతరంగ అలంకారానికి మనం ఎక్కువ సమయం కేటాయించాలి. వెలుపటి అలంకారం కంటే కంటేనా? ఆ పదముందా? ఈ వచనంలో అసలు ఆ అర్థముందా? సో మందిరానికి వచ్చేటప్పుడు ఏం వేసుకోవాలి? లైక్ మోర్ దాన్ ద ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్, గాజులు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఓకే. అవన్నీ ఓకేనా? మరి నువ్వెందుకు పెట్టుకోలేదు? మీ ఆడపడుచు ఎందుకు పెట్టుకోలేదు? మీ అత్తగారు ఎందుకు పెట్టుకోలేదు? మీ తోటికోడలు ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే అలంకరణ తప్పని మీకు తెలుసు కాబట్టి. కానీ అలంకరించుకోవద్దని చెప్తే మీ చర్చిలో వాళ్ళు, మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు మానేస్తారేమో అని ఇలాంటివి బోధించడం మానేశారు. మానేయండి. మీ చర్చిలో ఉన్న 24 పెద్దల్లో మందు తాగే వాళ్ళు ఉన్నారని తాగుడు గురించి చెప్పడం మానేశారు. ఆ పెద్దల్లో 2 భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారని అలాంటి వాటి కోసం చెప్పడం మానేశారు. యూత్ చర్చికి రారేమో అని లవ్ అఫేర్స్ కోసం చెప్పడం మానేశారు. బ్లెస్సీ గారి బిర్యానీ, బ్లెస్సీ గారి గోంగూర కర్రీ ఇవే చెప్పుకోండి. మళ్ళీ వీళ్ళకి ఫ్యాన్స్, మీటింగ్స్ కి కాల్స్, వీడియోస్ కి వ్యూస్, వీళ్ళ ఓవర్ యాక్షన్ కి లైక్స్. లేని వచనాలను ఇలా కలిపి చెరపడం పాపం. కట్టగట్టుకుని నరకానికి పోతారు, జాగ్రత్త. ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్, గాజులు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఓకే. బట్ దేవుడు అవేం చూడడు కాబట్టి దేవుడు ఇవేమీ చూడని వాడు నిర్గమకాండం 33:5లో ఇలా ఎందుకు చెప్పాడు? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 26 వరకు ఇలా ఎందుకు చెప్పాడు? 1 తిమోతి 2:9, 1 పేతురు 3:3లో ఇలా ఎందుకు చెప్పాడు? మీలాగే దేవుడు పైవేషం చూడ్డాన్ని నమ్మినందుకే విదేశీ సంఘాలు వ్యభిచార గృహాలయ్యాయి. వీళ్ళని చూడండి, నరుని వేషం దేవుడు చూడ కదా, తప్పేముంది? ఎలా ఉన్నా తప్పులేదు. బ్లెస్సీ వెస్లీ, ఈమె గురించి పరిచయం చేయనక్కర్లేదు. అద్భుతమైన యాక్టర్. పబ్లిసిటీ అంటే ప్రాణం. విశ్వాసుల డబ్బులతో సరదాగా దేశాలు తిరగడం అంటే ఇష్టం. అంటే మరి ఫ్యామిలీ అంతా అంతే అనుకో. అంటే డబ్బులు ఉన్నాయి కదా. మళ్ళీ పరిచర్య కోసం వెళ్ళామంటూ కవరింగ్లు, 1 రోజు సేవ, 4 రోజులు షికారులు. ఈ అమ్మగారు వీళ్ళ షికారుల కోసం పుకారులు రాకూడదని వాక్యాన్ని అడ్డుపెట్టుకుంటుంటారు. మన VP నెంబర్ 1 లాగా. ఆకాశములు ఆయన చేతి పనులే, సర్వసృష్టి ఆయన మహిమను వివరిస్తోంది. నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు బుర్జ్ ఖలీఫా, ది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్. 135 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఈ బిల్డింగ్ కట్టారు. 103వ కీర్తనలో ఒక వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని. అసలు ఈ వాక్యానికి ముస్లింలు తమ గొప్పతనం చూపడానికి కట్టుకున్న బుర్జ్ ఖలీఫాకి సంబంధం ఏంటి? వేసుకున్నట్టు అనిపించని మేకప్, పూసుకున్నట్టు కనిపించని లిప్స్టిక్, చేయించుకున్నట్టు అనిపించిన ఐబ్రోస్ షేపింగ్, తక్కువ రేట్లా కనిపించే ఖరీదైన చీరలు, వీటితో మేడం గారు ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటారు. వెస్లీ అన్న, దినకరన్ గారి పిల్లలు మొదట్లో ఇలా ఉండేవారు. ఇప్పుడు ఇలా తయారయ్యారు. మీ పిల్లలు ఇప్పుడే ఇలా ఉన్నారు. ఇక ఎదిగాక ఎలా తయారవుతారో జాగ్రత్త. మరి ప్రతి చిన్నదాన్ని వీడియోలు తీయించి మీడియాలో పెట్టించి ఇప్పటి నుండి పాపులర్ చేయడానికి ఎన్ని పాటలో. అన్నా, మరీ దారుణంగా రోస్ట్ చేసావు, జాలేస్తుందన్నా. నాకు కూడా జాలేస్తుందిరా. వీళ్ళ మీద కాదు, వీళ్ళ వలన పాడైపోతున్న సేవకురాళ్లపైన, యవనస్తులపైన. ఇంత గొప్ప వాళ్ళే చేస్తున్నప్పుడు మనం చేస్తే తప్పేంటని ప్రతి సంఘంలోనూ ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ప్రతి సేవకుని కుటుంబంలోనూ ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. దీన్ని ఇప్పుడు ఆపకపోతే చాలా దూరం వెళ్తుంది, చాలా నాశనం జరుగుతుంది, ఆత్మల రక్షణ ఆగిపోతుంది విదేశాల్లాగా. ఇంకో విషయం రా, దొంగని ఒక వ్యక్తి పట్టుకుని 4 తగిలించి పోలీసులకు అప్పగిస్తే దొంగను పట్టుకున్న వాడిని అప్రిషియేట్ చేయాలి, కానీ దొంగకి దెబ్బలు తగిలేని బాధపడకూడదురా. అన్నా, నువ్వు చేస్తున్నది వాక్యానుసారమేనా? రేయ్, పనికిమాలిన పనులు చేస్తూ వాక్యపు అర్థాన్ని మార్చేసి అడ్డు పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మేం మంచి పని చేస్తున్నాం. వాక్యం ఉందరా. ఏంటది? ఇతరులు భయపడి నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించుము. 1 తిమోతి 5:20.
అన్నా నువ్వు మరీను వీళ్ళు చేసేది పాపమంటావా? రేయ్, దేవుడు వద్దన్నది చేసే ప్రతి ఒక్కరూ పాపే. దేవుడు చెయ్యమన్నది చేయని ప్రతి ఒక్కరూ కూడా పాపే. నేను ప్రయత్నించే విధానం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నా లక్ష్యం మాత్రం కరెక్టే. ఎవరేమనుకున్నా మాకు అవసరం లేదు, మేం చెప్పేది చెప్పాం. వీళ్ళంతా సంఘాన్ని రంగుల వలయంగా మార్చేస్తుంటే నోరెత్తని ప్రతి ఒక్కడు ఇప్పుడు కామెంట్ సెక్షన్లోకి వచ్చి సోది కబుర్లు చెప్తారు. అందుకేరా పెద్దలు ఇలా అన్నారు, భారం ఉన్నోడు అడ్డుకుంటాడు, బాధ్యత ఉన్నోడు ఖండిస్తాడు, ఈ రెండూ లేనోడు ఆ రెండూ ఉన్నోడి మీద పడేడుస్తాడని. అన్నా ఎవరా పెద్దలు? ఫీనేహాస్ అని నేనేరా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ ఛానల్ని మానిటైజ్ చేయలేదు, ఎప్పటికీ కూడా మానిటైజ్ చెయ్యం. వీడియో మాత్రం షేర్ చేయండి. ఈ వీడియోని యూట్యూబ్ నుండి తీసే లోపు కొట్టో కొడో 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 కొడో